సత్యానంద్కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఎవరన్నా బెస్ట్ పర్సన్స్కి కేసును అప్పజెప్పమని చెప్పారు. విజయ్ కుమార్, కార్తికేయ హ్యాండిల్ చేస్తున్న అన్ని కేసుల్ని వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. ఐ వాంట్ హీస్ ఫుల్ అటెన్షన్ ఆన్ దిస్ కేస్. ఓకే సార్. అండ్ సార్, అమ్మా కూతురు ఎక్కడున్నారో అని తెలిసిపోయింది. సో వాళ్ళ దగ్గర నుండే నా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయబోతున్నాను. ఇక్కడ లక్ష్మి ఎవరు? నేనే. స్టేషన్ నుండి వస్తున్నాం. ఇన్స్పెక్టర్ గారు వచ్చారు, మీతో మాట్లాడాలి. లోపలికి రండి. ఏంటమ్మా? స్టేషన్ నుంచి వచ్చారంట, ఏదో మాట్లాడాలంట. ఏం లేదమ్మా, ఈ ఇంట్లో ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు? 2 సంవత్సరాలుగా. ఎవరెవరు ఉంటున్నారు? నేను, నా కూతురు జయంతి. మీ హస్బెండ్? వాళ్ళ నాన్న చనిపోయారు. మీ హస్బెండ్ ఆయన ఏం చేసేవారు? మినిస్టర్ సత్యానంద్ గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఉండేవారు. జఫ్రాబాద్లోనా? అవును. అయితే ఇంతకుముందు జఫ్రాబాద్లో ఉండేవాళ్ళ? అవును. మీరేం చేస్తుంటారు? నేనేం చేయను, నా కూతురే పనిచేస్తోంది. వాన్సోన్లో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్గా చేస్తోంది. జఫ్రాబాద్ నుంచి వైజాగ్ ఎందుకు షిఫ్ట్ అయ్యారు? అది మినిస్టర్ తమ్ముడు వల్ల. అర్థం కాలేదే. సత్యానంద్ గారి తమ్ముడు వంశీ వల్లే షిఫ్ట్ అయ్యి వచ్చాం. ఏ? అతని క్యారెక్టర్ సరిగ్గా లేదు. మాటకు ఒకసారి ఇంటికి వస్తున్నాడు, మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇలాంటివెన్నో అతని వల్ల చాలా టార్చర్లు అనుభవించాం. ఎవరిని హెల్ప్ అడగలేని పరిస్థితి. అందుకే ఎవరికీ తెలియకుండా వైజాగ్ వచ్చేసాం. సార్, ఏంటి సార్ ప్రాబ్లం? ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు తెలుసుకోవచ్చా? చెప్తాను. దానికి ముందు వంశీని చివరిసారిగా ఎప్పుడు చూశారు? ఒక 2 సంవత్సరాలు అయింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అసలు చూడలేదు. నిజంగానా? అవును. ఫిబ్రవరి 6వ తేదీ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? Feb 6th. పోయిన థర్స్డే ఆఫీస్కి వెళ్ళొచ్చాను. ఎన్నింటికి? ఈవినింగ్ ఒక 6:30-7 మధ్యలో వచ్చా. యూజువలీ థర్స్డేస్ వర్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. నా ఫ్రెండ్ లతాని డ్రాప్ చేసింది. వచ్చిన తర్వాత ఏం చేశారో ఏమైనా గుర్తుందా? వచ్చాక బయటికి ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను. ఓకే. ఏం లేదు, వంశీ మీకోసం వైజాగ్ వచ్చాడు. వచ్చిన తర్వాత అతని మర్డర్ అయింది. ఎంక్వైరీ చేస్తే అతని క్యారెక్టర్ బాగాలేదని తెలిసింది. మీరేం కంగారు పడద్దు, ఇదంతా బేసిక్ ఫార్మాలిటీసే. అవసరం అనిపిస్తే మళ్ళీ వస్తాం. కోఆపరేట్ చేస్తే చాలు. అంతే కదా? సార్. థ్యాంక్ యూ సో మచ్. జగ్గు సార్, మీరంతా కింద ఉండండి. ఐల్ బి బ్యాక్. జస్ట్ 5 minutes. డీసీపీ కార్తికేయ, కొంచెం మాట్లాడొచ్చా? సారీ టు బాదర్ యూ. ఎదురింట్లో ఉన్న అమ్మ కూతురు వాళ్ళు మీకు ఎంతవరకు తెలుసు? పెద్దగా పరిచయం లేదు. ఎప్పుడైనా ఎదురైతేనే అవుతారంతే. అంతకన్నా ఇంకేం తెలీదు. ఎందుకు అడుగుతున్నారు? లేదు, ఒక కేసు గురించి ఎంక్వైరీ చేయాలి. అండ్ ఫిబ్రవరి ఐ థింక్ 6వ తేదీ ఏదైనా అన్యూజువల్గా చూసారా? అన్యూజువల్ అంటే? వాళ్ళ ఇంటికి ఎవరైనా రావటం, ఏదైనా శబ్దం, సంథింగ్ లేదా? నేను రోజు ఆఫీస్ నుండి 6ంటికి ఇంటికి వస్తాను. దాని తర్వాత బయటికి ఎక్కడికి వెళ్ళను. సో నేను లేనప్పుడు ఎవరైనా వచ్చారేమో, నాకైతే తెలీదు. అంతేకాకుండా మీరు చెప్పినట్టు అన్యూజువల్ శబ్దాలు ఏం వినలేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాకెందుకో వాళ్ళు నిజమే చెప్తున్నారనిపిస్తోంది సార్.
అవును సార్, ఇద్దరు ఆడవాళ్ళ వల్ల ఇలాంటి పని జరగడం కష్టం సార్. ముందు అమ్మాయి చెప్పింది కరెక్టా తప్ప అని క్రాస్ చెక్ చేయండి. ఆ అమ్మాయి ఫ్రెండ్ పేరేంటి? లతా సార్. లత. ఆమె గురించి ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. హలో. నేను ప్రభాకర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. నిన్న మీ ఇంటికి ఎవరైనా ఇన్స్పెక్టర్ వచ్చాడా? అవును, వచ్చాడు. ఏమడిగాడు? మీరు ఏం అడుగుతారని చెప్పారో అదే మమ్మల్ని అడిగాడు. దానికి మీరేం చెప్పారు? మీరు ఏం చెప్పమని చెప్పారో అదే మేము చెప్పాం. అది అతను నమ్మాడు అనిపించిందా? మ్మ్. నమ్మాడనే అనుకుంటున్నా. ఎందుకంటే దాని తర్వాత ఇంకేమీ అతను మమ్మల్ని అడగలేదు. ఇంకేమనుందా? ఇంకేమన్నా అంటే ఏం లేదు, మీరేం కంగారు పడకండి. ఈ సమస్య అంతా త్వరలో సాల్వ్ అయిపోతుంది. ఉంటాను. అది అతను నమ్మాడు అనిపించిందా? నమ్మాడనే అనుకుంటున్నా. ఎందుకంటే దాని తర్వాత ఇంకేమీ అతను మమ్మల్ని అడగలేదు. మీరేం కంగారు పడకండి. ఈ సమస్య అంతా త్వరలో సాల్వ్ అయిపోతుంది. నిజంగా ఇది సాల్వ్ అవుతుందా, లేక అనవసరంగా వాళ్ళకి నమ్మకం కలిగిస్తున్నానా? ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నావు? ఏమను? ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అన్నాను. చూడు, నువ్వు నీపైన పెట్టుకున్న నమ్మకం కన్నా నేను నీపైన పెట్టుకున్న నమ్మకమే ఎక్కువ. నువ్వు నా దగ్గర ఉన్నంత వరకు నాకేమీ జరగదు. అర్థమైందా? నేనేం చెప్పకుండానే నేనేం ఆలోచిస్తున్నానో నువ్వు చెప్పగలవా? అందరి గురించి అడిగితే చెప్పలేను, కానీ నీ గురించి చెప్పగలను. అంతగా నీకు నా గురించి తెలుసా? ఓకే ఓకే, హోల్డ్ ఇట్. ఫిష్ పట్టుకుందంటే తాతను పిలువు. ఓకే, హోల్డ్ ఇట్ టైట్. డౌట్ నీకు అక్కడికైనా లేకపోతే మీ టీంలో అందరికీ ఉందా? నాకు మాత్రమే సార్. ఏ వేరే వాళ్ళకు ఎందుకు రాలేదు డౌట్? ఎందుకంటే అటువంటి మర్డర్ ఇద్దరు లేడీస్ కలిసి చేయలేరని వాళ్ళు అనుకుంటున్నారు. అండ్ అగైన్ వాళ్ళ మాటల పద్ధతి చూసి ఎవరికి డౌట్ రాలేదు. హత్య ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి 6వ తేదీ సార్, నైట్ 8 to 9 మధ్యలో. ఆ టైంలో వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారు? ఇంట్లోనే ఉన్నారు. దట్ ఈస్ ద రీజన్ వాళ్ళ మీద నాకు సస్పిషన్ కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. సో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కదా? ఐ అండర్స్టాండ్ ఇట్స్ ఎ గ్రూసమ్ మర్డర్. వాళ్ళిద్దరూ ఆ మర్డర్ చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను. వాడి వెళ్ళి పారిపోయి దాక్కున్నాం, వాడికి తెలియకుండా వచ్చాం అన్నారు కదా. వాళ్లే కనుక ఆ హత్య చేసి ఉంటే అలా అనేవాళ్ళు కాదు. ఎందుకంటే మర్డర్ అవడానికి మోటివ్ ఇదే అని స్ట్రాంగ్గా ఎవిడెన్స్ క్రియేట్ అవుతుంది కాబట్టి. ఇది నువ్వు ఆలోచించలేదా? సార్, మీరు రిటైర్డ్ అయిన తర్వాత కూడా చాలా కేసెస్ డిస్కస్ చేశాను, కానీ మీరు మర్డర్ స్పాట్కి వస్తానడం ఇదే ఫస్ట్ టైం. వై సార్? తల్లి కూతురు పైన నీకు కొంచెం సస్పెషన్ స్ట్రాంగ్గా ఉంది. నాకేమో వాళ్ళు చేసి ఉంటారని అనిపించడం లేదు. సో నేను నా సైడ్ నుండి ఇన్వెస్టిగేట్ చేస్తాను. మోస్ట్ వెల్కమ్ సార్. అండ్ సార్, బాడీ ఇక్కడే దొరికింది. నైట్ 8:30, 9 మధ్యలో ఇటువైపు వెళ్తున్న ఒక లోకల్ పర్సన్ దూరంగా ఏదో కాలుతున్నట్టు చూశానని చెప్పాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ టైం, వాడు చెప్పిన టైం రెండు టాలీ అయ్యాయి. సో అక్యూజ్డ్ 9 గంటలకు ముందే మర్డర్ చేసి ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యొచ్చు. ముందు రోజు వర్షం పడ్డ వల్ల గ్రౌండ్లో ఏ ఆధారం దొరకలేదు. ప్లేస్ ఆఫ్ క్రైమ్కి సస్పెక్ట్కి సంబంధం ఉన్నట్టు అనిపించడం లేదే. ఇద్దరు లేడీస్ చేస్తుంటారని నీకు అనిపిస్తుందా? ఇద్దరు లేడీస్ ఇది చేసి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేసి ఉండొచ్చు కదా సార్. మగవాళ్ళ? మేబీ. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళిద్దరే తప్ప ఇంకెవరు లేరని నువ్వే కదా చెప్పావు. మర్డర్ చేసే లెవెల్కి ఎవరన్నా హెల్ప్ చేసి ఉండాలి అంటే ఒకడు అన్నయ్య ఉండాలి, లేదా తమ్ముడే ఉండాలి, ఆర్ ఫాదర్. లవర్ కూడా అయి ఉండొచ్చు కదా. అంత మాత్రమే కాదు, మర్డర్ జరిగింది గొంతు పిసికి. అది ఇద్దరు లేడీస్ కూడా చేయొచ్చు. వాళ్ళు వేరే చోట దాన్ని ఎగ్జిక్యూట్ చేసి బాడీని ఇక్కడికి షిఫ్ట్ చేసి ఆ తర్వాత కూడా కాల్చి ఉండొచ్చు. అది చేయాలన్నా హెల్ప్కి ఎవరన్నా కావాలి కదా.
నాకెందుకో ఇది వెల్ ప్లాన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ మర్డర్లా అనిపిస్తుంది. లేదు సార్, నాకైతే కిల్లర్ చాలా అమెచర్గా అనిపిస్తున్నాడు. ఎందుకలా అనుకుంటున్నావు? మృతుడు ఎవరో తెలియకుండా ఉండడానికి చాలా కష్టపడ్డాడు. కానీ వేసుకున్న డ్రెస్ నుండి ఎవిడెన్స్ దొరుకుతుందని, ఫింగర్ ప్రింట్స్ ద్వారా కూడా మృతుడిని ఐడెంటిఫై చేయొచ్చని మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా హత్య చేశాడు. అందుకే అలా అన్నాను. సార్, ఆ అమ్మాయి ఆఫీస్ నుండే ఫోన్ సార్. అతను చెప్పిన దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది. సార్, ఆ అమ్మాయి ఫ్రెండ్ లత ఊరి నుంచి వచ్చేసిందట. రేపొస్తే కలవచ్చు అన్నారు. సార్, ఆ అమ్మాయి సెల్ ఫోన్ కాల్స్ అని కాల్ రికార్డ్స్లో చెక్ చేసాం సార్. ఎవరితోనూ ఆమె క్లోజ్గాను రెగ్యులర్గాను మాట్లాడినట్లేదు సార్. నిన్న సిటీ మాల్లో ఒక అబ్బాయిని మీట్ అయింది సార్. ఆ అబ్బాయి కూడా ఆమె ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అడు సార్. మిస్ జయంతి ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తుంది?